సిస్టర్ మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. థ్యాంక్ యూ సిస్టర్. మరి మనమ్మ సిస్టర్ వాక్యం ప్రైజ్లాడండి. ప్రైజ్లాడండి, అందరికీ ప్రైజ్లాడు. అవునా? ఓకే, తలస్నానం చేశారు ఇంకా అంతా, అందుకని ఏం చేయాలి. 16 అమ్మాయి కలిపి సిస్టర్. ఓ 16 కలిపి కట్టారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అలాగే, అలాగేనండి. అందరికీ వందనాలండి. దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు ఒక స్త్రీ గురించి, ప్రత్యేకమైనటువంటి స్త్రీ గురించి నేర్చుకుందాం. బైబిల్లో ప్రవక్తనీయులు ఎంతమంది ఉన్నారు? ఒక ప్రవక్తని గురించి ఈరోజు నేర్చుకుందాం మనం. బైబిల్లో ప్రవక్తనీయులు ఎంతమంది ఉన్నారు? త్వరగా చెప్పాలా? 5. వెరీ గుడ్, వెరీ గుడ్ ఆన్సర్. గుడ్ ఆన్సర్, బట్ నాట్ కరెక్ట్ ఆన్సర్. చెప్పండి. ఇంకా మీకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళిద్దరినన్నా చెప్పండి, నేను మిగతా 10 మందిని చెప్తాను. 10 మంది ఉన్నారు. వెరీ గుడ్ ఆన్సర్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎంత చక్కగా రెస్పాండ్ అవుతున్నారండి. అలా రెస్పాండ్ అయితే వాకింగ్ చెప్పే వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. కనీసం ఒక 5గురినన్నా చెప్పాలి నాకు. నేను 10 మందిని ఎంచుకున్నాను. దెబోరా, మిరియాము, ఇంకా సరే ఏమ్మా? ఎస్, రైట్ ఆన్సర్. అసలు ఆమె గురించే ఈరోజు నేను చెప్పాలనుకుంటున్నా. నాకు జైని సిస్టర్ భలే చాలాసార్లు సహాయం చేస్తూ ఉంటారు, ఇలాంటివి అందిస్తూ ఉంటారు అనమాట. కరెక్ట్గా పరిశుద్ధాత్మ దేవుడు నాతో అదే మాట్లాడుతున్నాడు, ఆమె గురించి చెప్పమని. సరే చెప్తానండి. 10 మంది ప్రవక్తనీయులు ఉన్నారు. చాలా చక్కగా రెస్పాండ్ అయ్యారు. ఇంకా మిగతా వాళ్ళు కూడా త్వరగా రెస్పాండ్ అవ్వాలని కోరుకుంటున్నాను. బైబిల్ గ్రంథంలో కరెక్ట్ సిస్టర్ హన్నా, వెరీ గుడ్, వెరీ గుడ్. భలే జ్ఞాపకం చేసుకున్నారు. ఇంకా చాలండి, ఇంకా నేను చెప్పేస్తాను. హన్నా అన్నలా ఇందాక హుల్దా అన్నారు. హుల్దా అంటే ఆ ప్రవక్తని గురించే నేను చెప్తున్నాను. హుల్దా అనే ఒక ప్రవక్తని ఉంటుంది. సరే, బైబిల్ గ్రంథంలో 10 మంది ప్రవక్తనీయులు ఉన్నారు. వారిలో హుల్దా గురించి ఈరోజు నేర్చుకుందాం. 10 మందిని ఒకసారి నేను మీకు జస్ట్ ఒక నిమిషం కన్నా తక్కువే, 30 సెకండ్స్లో చెప్పేస్తాను. ఒక ఆమె ఇప్పుడు చెప్పేశారు కదా, మిరియాము ఫస్ట్ మనకు కనిపిస్తుంది, నిర్గమాకాండంలో కనిపిస్తుంది. దెబోరా మనకి న్యాయాధిపతుల గ్రంథంలో కనిపిస్తుంది. తర్వాత ముగ్గురే ఈ హుల్దా రాజుల గ్రంథంలో కనిపిస్తుంది. ఈ ముగ్గురే ఎక్కువ పాత నిబంధన గ్రంథంలో ముఖ్యమైన వాళ్ళు. తర్వాత నోవద్యా అని ఉంటుంది, నెహెమ్యా గ్రంథంలో నోవద్యా అని ఉంటుంది, కానీ ఆమె చెడ్డ ప్రవక్తని. ఆమె గురించి మనం మాట్లాడుకోకర్లేదు. తర్వాత ఫిలిప్పి కుమార్తెలు 4 ప్రవచించేవారు, 4 ఉంటారు ప్రవక్తనీయులు. వాళ్ళు 4 ప్రవచించే వాళ్ళు ఉంటారు. ఈ విధంగా చాలామందిని మనం చూస్తూ ఉంటాం బైబిల్ గ్రంథంలో, చాలామందిని. ఇంకొకటి యెషయా భార్య ప్రవక్తిని. యెషయా గ్రంథం మనం చదువుతాం కదా, 66 అధ్యాయాలు ఉంటాయి. ఎలాగైతే మనకి బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు ఉంటాయో, అలాగే 66 అధ్యాయాలు మనకి యెషయా గ్రంథంలో కూడా ఉంటాయి. ఈరోజు హుల్దా గురించి ఒక శ్రేష్టమైన సంగతులు నేర్చుకుందాం. ఇదివరకు కూడా నేను హుల్దా గురించి చెప్పాను, కానీ నాకు ఇంత లోతైన పరిశుద్ధాత్మ దేవుడు ప్రతిసారి వాక్యం చదువుతున్నప్పుడు నూతనమైనటువంటి తలంపులు ఇస్తూ ఉంటాడు. నూతనమైనటువంటి అంటే ఎలాబరేట్గా మనకి మాట్లాడుతూ ఉంటాడు. కొన్ని మరుగైపోయిన విషయాలు కూడా, అయ్యో ఇది నేను మర్చిపోయినా, పోయినసారి చదివినప్పుడు ఇది చెప్పలేదే అని జ్ఞాపకం చేస్తూ ఉంటాడు కూడా. నాకు డిస్టర్బెన్స్ కాకోకుండా దయచేసి ఎవరన్నా అమ్మ కొంచెం మీరు మ్యూట్లో పెట్టుకుంటారా? థ్యాంక్ యూ అమ్మ. సరే, అయితే నాకు ఫోన్స్ కూడా ఏవో మెసేజెస్ వస్తూ ఉన్నాయి. అమ్మా అయిపోయింది, వస్తుందండి వాయిస్? పోయిందా? మరేంటి వచ్చిందండి, ఏదో డిస్టర్బెన్స్ అయింది. సరే, హుల్దా గురించి శ్రేష్టమైన సంగతులు నేర్చుకుందాము. హుల్దా అప్పుడు కాలంలో ఎంత భ్రష్టపడిందంటే, ఆ దేశము చాలా భ్రష్టపడింది అనమాట. అంటే పూజలతోనూ విగ్రహాలతోనూ
ఆ సిటీని అంతటిని, ఆ దేశాన్ని అంతటిని నింపేశారు. ఎందుకంటే రాజు కరెక్ట్గా ఉంటే, సేవకుడు కరెక్ట్గా ఉంటే మనకి విశ్వాసులు కూడా కరెక్ట్గా ఉంటారు కదా, మనకు తెలిసిన విషయమే. అలాగే రాజు దారి తప్పాడు కాబట్టి, పూజలు ఇవన్నీ చేశాడు కాబట్టి ఈ ప్రజలు కూడాని అంత విగ్రహాలతో నింపేశారనమాట. అలాంటి సమయంలో ఈ హుల్దా అనే ప్రవక్తని ఎంత రోషముగా, ఎలాగంటే మనకి ఏలియా తెలుసు కదా, రోషం అనగానే ఏలియాని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఏలియా ఎంత రోషంగా దేవుని కొరకు నిలబడ్డాడో, సత్యాన్ని కొరకు నిలబడ్డాడో, అంత నిష్ఠగా, అంత ప్రత్యేకింపబడిన దానిగా. ప్రపంచం అంతా ఒక సైడు, దేశమంతా ఒక సైడు ఉన్నప్పటికీ ఈమె ఒక సైడు ఉండి ఎలాగా ప్రజల్ని దేవుని వైపు మళ్ళించిందంటే గొప్ప సాక్ష్యం అనమాట. అట్టి విధంగా ఈరోజు మీరు నేను కూడా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. హుల్దా గురించి మనం చదువుకున్న రెండవ రాజుల గ్రంథము 22వ అధ్యాయం 14వ వచనం నుంచి ఆఖరి వరకు ఉంటుంది. హుల్దా గురించి 22, రెండవ రాజుల గ్రంథం 22:14. కాబట్టి యాజకుడైన హిల్కియాకును, అహీకామును, అక్బరును, షాఫాను, ఆషాయును ప్రవక్తయగు హుల్దా యొద్దకు వచ్చిరి. ఈమె వస్త్రశాలకు అధికారియగు హర్హాషుకు పుట్టిన తిక్వా కుమారుడైన షల్లుమునకు భార్య. యెరూషలేములో 2వ భాగమందు కాపురస్తురాలై ఉండెను. ఈమె యొద్దకు వచ్చి వారు మాటలాడగా, ఆ సమయంలో, ఆ కాలంలో ఇర్మియా, జెఫన్యా, హగ్గై ఈ ముగ్గురు ప్రవక్తలు కూడాని వీధుల్లోకి వెళ్ళి ఏడ్చుకుంటూ, కన్నీరు కారుస్తూ, మీరు చేసేది తప్పు, దేవుని యొద్దకు తిరగండి, తిరగండి, తిరగండి అని బ్రతిమలాడుతూ, ఏడుస్తూ చెప్తున్నప్పటికీ వారి మాట లెక్క చేయకోకుండా, వారిని లెక్క పెట్టకుండా, వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా ప్రజలు వారు జీవిస్తున్న సమయంలో, ఆ టైంలో ప్రవక్తల దగ్గరికి కూడా వెళ్ళకోకుండా ఈ లేడీ ప్రవక్త దగ్గరికి, అంటే ఇర్మియా లాంటి గొప్ప ప్రవక్తల దగ్గరికి కూడా వెళ్ళకోకుండా, బహుశా ఈమె చక్కగా సౌమ్యంగా మాట్లాడుతుందేమో. లేడీస్ ఎంతైనా మగవాళ్ళు కొంచెం గట్టిగా మాట్లాడినా లేడీస్ కొంచెం సౌమ్యంగానే మాట్లాడతారు కదా, ఆ విధంగా మాట్లాడుతుందేమో. అందుకని ఈమె దగ్గరికి వాళ్ళు ప్రత్యేకంగా వచ్చినట్లు చూస్తాం అన్నమాట. ఈమె దగ్గరికి వస్తే కొంచెం మంచి మాటలు చెప్తుందేమో అని వారు ఆశించి వీళ్ళందరినీ రాజు ఈమె దగ్గరికి పంపిస్తారు. ఈమె చెప్పినట్లు జరుగుతుంది అనేసి దేవుడు, యెహోవా సెలవిచ్చినదేమనగా అని దేవుడు నాకు చెప్పిన మాటలే నేను మీకు చెప్తున్నాను. అంతే కదండి, ప్రవక్తలు అని అంటే దేవుడి దగ్గర నుంచి తీసుకున్న సమాచారాన్నే మనకు అందిస్తారు. అంటే ఆమె దేవునితో ఎంత దగ్గర సహవాసం చేసి ఉందో మనకు అర్థమవుతుంది అనమాట. దేవునితో మాట్లాడుతూ ఉంటుందన్నమాట. దెబొరా గురించి సరళ వృక్షం క్రింద ఉండి ఏ విధంగా అయితే ఆమె న్యాయం తీర్చేదో, ఈమె కూడాని వీళ్ళందరూ పెద్ద పెద్ద అఫీషియల్స్ ఈమె దగ్గరికి వచ్చినప్పుడు ఎంత చక్కగా మాట్లాడుతుందంటే, ఎంత ధైర్యంగా మాట్లాడుతుందంటే, దేవుడు చెప్పినట్లు మాట్లాడుతుంది. కొంచెం దాసి, కొంచెం వెన్న పూసి ఆమె మెసేజ్గా చెప్పింది. మసాజ్ చేయలేదు, గుర్తుపెట్టుకోండి, మసాజ్ చేయలేదు. నవేడేస్ కొంతమందిని మనం చూస్తూ ఉంటాం, అన్ని బ్లెస్సింగ్స్ శాపాలన్నీ ఏమీ మాట్లాడరు. మీరు ఇది చెయ్యండి, ఇది చేస్తేనే మీకు బ్లెస్సింగ్. కాబట్టి ఆమె ఉన్నట్టు దేవుని దగ్గర నుంచి ఏమైతే పొందుకుందో అదే చెప్పిందనమాట. ఈమె గురించి మనం తెలుసుకునే ముందు ఇదే విషయంని ఈ యొక్క గ్రంథంలోనే ఒక రాజు గురించి తెలుసుకుందాం. రాజే ఈ అఫీషియల్స్ని ఈమె దగ్గరికి పంపిస్తాడనమాట. రాజే అఫీషియల్స్ని ఈమె దగ్గరికి పంపిస్తాడు. ఆ రాజు పేరు యోషియా. 22వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చూడండి ఎవరన్నా, తర్వాత మళ్ళీ ఆమె దగ్గరికి మనం వెళదాం. 22వ అధ్యాయం 2వ రాజుల గ్రంథం 1వ వచనం. యోషియా ఏలన ఆరంభించినప్పుడు 8 ఏండ్ల వాడే యెరూషలేము నందు 31 సంవత్సరములు ఏలెను. ఈ యోషియా 8 సంవత్సరాలకి అసలు ఏమైనా జ్ఞానం ఉంటుందండి? యోషియాని గురించి పరిశుద్ధాత్మ దేవుడు ముందుగానే ప్రవచించి చెప్పాడండి. ఎంత గొప్ప మాటలండి. అందుకని నాకు ఈ యోషియా గురించి చదువుతుంటే ఎంత హృదయం ఇన్స్పైర్ అయిందంటే, యోషియా ముందే పుడతాడని. ఎవరి గురించి బైబిల్లో రాయబడి ఉంది ముందే పుడతారని? యేసు ప్రభు గురించి, యోహాను గురించి, ఇంకా అనేకుల గురించి, ఎవరు సంసోను గురించి కదండి ముందే చెప్పారు కదా, నీకు ఒక కుమారుడు వస్తాడు, అతనికి మరి
ద్రాక్షారసం కానీ మంగళకత్తి కానీ నెత్తి మీద రాకూడదని అన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్పారు కదా. అట్లాగా ఈ యొక్క ప్రవక్త పుడతాడని ముందే పరిశుద్ధాత్మ దేవుడు ముందే రాయించాడండి. ఈయన ఎంత గొప్ప ప్రవక్త అంటే, యూదా రాజులు, మనం రాజుల చరిత్రలు చదువుతుంటే కొంచెం బోరింగ్గా ఉండొచ్చు, కానీ మీకు ఆ రాజుల చరిత్ర చదువుతుంటే కాసేపు ఇశ్రాయేల్ రాజు అంటాడు, కొంచెంసేపు యూదా రాజు అంటాడు, ఇశ్రాయేల్ రాజు అంటాడు, అదే అధ్యాయంలో యోధా రాజు అని అంటూ ఉంటారు అనమాట. మనం ఇవన్నీ వింటే కొంచెం మనకి కొంచెం కన్ఫ్యూజ్ అనిపిస్తుంది, కానీ కొంతమందికి లోతుగా వెళ్ళని వాళ్ళకి. అయితే నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే, హిజ్కియా గురించి మనకు బాగా తెలుసు కదా. హిజ్కియా కుమారుడు బహు దుర్మార్గుడు. హిజ్కియా మంచి భక్తిపరుడు అని మనకు తెలుసు. హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు 15 సంవత్సరాలు ఆయుష్ పెరిగింది. ఈ విషయాలు మనకు తెలుసు. మంచి భక్తిపరుడు హిజ్కియా కుమారుడు మనుష్య అని ఉంటాడు. వాడు బహు దుర్మార్గుడు అనమాట. వాడి గురించి 2 మాటలు చదువుకున్నారండి. 21వ అధ్యాయంలో మొదటి వచనం చూడండి. ఎవరన్నా చదవటం లేదు ఏంటండి? నాకు స్పీడ్ ఎక్కువ. ఏలనప్పుడు 12 ఏళ్ల వాడై యెరూషలేములో 85 సంవత్సరములు ఏలెను. అతని తల్లి పేరు హెప్సిబా. అతని తల్లి పేరు ఇక్కడ రాయబడి ఉంది. అతని తల్లి పేరు హెప్సిబా. అందరికన్నా ఎక్కువ సంవత్సరాలు యూదా రాజులు కానీ ఇశ్రాయేల్ రాజులు కానీ వీరందరికన్నా ఎక్కువ సంవత్సరాలు పరిపాలన చేసింది మనష్షే రాజు మాత్రమే. దావీదు కన్నా ఎక్కువ సంవత్సరాలు పరిపాలన చేసింది ఈ మనష్షే అనేటువంటి రాజు మాత్రమే. ఎంత పరిపాలన చేస్తే ఏమి, అందుకే ఒక సామెత ఉంటుంది తెలుగులో, కాకిలాగా కలకాలం బ్రతికే కన్నా హంసలాగా 6 నెలలు బ్రతికితే చాలు అనేటువంటి సామెత కూడా ఉంటుంది అనమాట. 55 సంవత్సరాలు జీవించి పరిపాలన చేసి, ఇంకా ఎక్కువ సంవత్సరాలు జీవించాడండి. 55 సంవత్సరాలు పరిపాలన చేసి ఏం చేశాడంటే, దరిద్రంగా ఆ యొక్క దేశాన్ని పరిపాలన చేశాడు. అంతా దేవాలయాల్లోకి విగ్రహాలను తీసుకొచ్చేసాడు, బలిపీఠాలు తీసుకొచ్చాడు, బలులు ఇచ్చేయడం మొదలుపెట్టాడు, వాళ్ళ పిల్లలను కూడా బలులు ఇచ్చాడు. ఇంకెంత చేశాడంటే, ఒకసారి ఇతని గురించి ఒక్క మాట చదువుకుని వాక్యంలోకి వెళదాం. 33 2వ దినవృత్తాంతాల గ్రంథం 33వ అధ్యాయము 4వ వచనము, 2వ వచనం, 3వ వచనం ఇవన్నీ ఉన్నాయండి. ఒక్క మాట చదవండి. 3వ వచనం చదవండి ఒకసారి. 33:3. ఇతడు తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను తిరిగి కట్టించి, చూసారండి, ఒక రాజేమో వచ్చి బాగు చేస్తామంటే ఇంకొక రాజు వచ్చి మళ్ళీ తిరిగి కట్టించాడంట. తిరిగి కట్టించి పడగొట్టిన ఉన్నత స్థలములను తిరిగి కట్టించి బయలుదేవతలకు బలిపీఠము నిలిపి దేవతా స్తంభములను చేయించి ఆకాశ నక్షత్రములన్నింటిని పూజించి కొలిచి ఎంత దుర్మార్గమైనటువంటి పనులు చేస్తున్నాడంటే బాబా చెప్పలేమండి. ఇంకా 5వ వచనంలో, మరియు యెహోవా మందిరపు 2 ఆవరణంలో అతడు ఆకాశ నక్షత్ర సమూహములకు బలిపీఠం కట్టించెను. బెన్ హిన్నోము లోయందు అతడు తన కుమారులను అగ్నిలో గుండా దాటించి ముహూర్తాలను విచారించారు. అబ్బా మేము ఇవన్నీ చేయలేదులే, మేము మంచోళ్ళంలే, ఇశ్రాయేల్లే చాలా వ్యతిరేకంగా దేవునికి జీవించారు అని మనం అనుకోవచ్చు ఈ వచనాలు చదివినప్పుడు. కానీ ఇక్కడ మనకి దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, ముహూర్తాలు విచారించు. మనలో చాలామంది ముహూర్తాలు, మంచి రోజులు ఇవన్నీ చేస్తాం కదండి. పాలు పొంగించడాలు, వడ్డీలకి ఇవ్వటాలు, లంచాలు తీసుకోవటాలు చాలామందిని చేస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా పాపాలే, దేవునికి హేయమైన క్రియలే. ఒకవేళ మనలో ఎవరమన్నా ఇలాంటి లక్షణాలు కలిగి ఉన్నవారము, ముహూర్తాలు, మంచి రోజులు ఇట్లాంటివి చూసుకునేటువంటి, మేము చాలా ట్రాన్స్ఫర్స్ అయ్యాము. ఏ గృహంకి వెళ్ళినా సరే ప్రార్థన చేసుకోవడం, వెళ్ళిపోవడం అంతే. ఆ గృహం నచ్చలేదనుకోండి, ఒక్కొక్కసారి క్వార్టర్స్ కొంచెం నీట్గా ఉండవు అనమాట, క్రొత్తవి ఉండవు, పాత ఉంటాయి. ఇంకో క్రొత్తది దీనికన్నా బెటర్ది ఉందని అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని రోజుల తర్వాత తెలుస్తుంది కదా, అప్పుడు అక్కడి నుంచి కూడా మళ్ళీ షిఫ్ట్ అయిన సమయాలు కూడా ఉన్నాయన్నమాట. అలాగా ఎప్పుడు చూడు మేము ఏనాడు ఇది మంచి రోజు, ఇది చెడ్డ రోజు. ఇల్లు కట్టుకున్నప్పుడు కూడా ఇల్లు కట్టుకున్నాం 3. ఆ ఇల్లు కట్టుకున్నప్పుడు కూడా మేము ఒకరోజు కూడా ముహూర్తం చూసి ఇంట్లోకి వచ్చింది లేదండి, పాలు పొంగించింది లేదు, ధైర్యంగా చెప్పగలను నేను. అయితే మరి వీళ్ళు
చాలా దేవునికి వ్యతిరేకంగా జీవించినట్లు ఇతను జీవిస్తున్నాడు అనమాట. ఇంకా ఇతని గురించి చెప్పినట్లయితే ఇంకా సమయం అయిపోద్ది, నాకు ఇచ్చిన సమయం కొంచెమే కాబట్టి, నాకున్న సమయం కొంచెమే కాబట్టి, అతని కుమారుడైన యోషియా ఎంత చక్కని ప్రవర్తన కలిగి దేవునికి ఇష్టంగా ప్రియంగా జీవించాడంటే అతన్ని ఈ హుల్దాని చూసి ఇతను ఇన్స్పైర్ అయ్యాడు. ఈయన తల్లి యోషియా తల్లి 8 సంవత్సరాలకే, అంటే యోషియా 8 సంవత్సరాలకే రాజు అయ్యాడు కదా, అంతకుముందు ఆ రాజు చనిపోయాడు కాబట్టి రాజకుమారుడు మళ్ళీ రాజు అవుతాడు. అలాగే అయినప్పుడు మరి ఈ తల్లి వెనకుండి ఎదీదా ఆమె పేరు 22వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాం. తల్లి యొక్క ప్రభావం బిడ్డలపైన చాలా పడుతుందండి, చాలా పడుతుంది. మరి మన మార్తా సిస్టర్ వాళ్ళ పిల్లలు ముగ్గురు కూడా చక్కగా సేవలో ఏదో ఒక విషయంలో వాడబడుతూనే ఉంటున్నారు. అది చాలా చక్కని విషయం, చెప్పుకోవడానికి ఎంతో సాటిస్ఫాక్షన్గా ఉంటుందన్నమాట. అలాగా మన తల్లుల ప్రభావం బిడ్డలపైన ఖచ్చితంగా పడుతుందండి, ఖచ్చితంగా పడుతుంది. కాబట్టి తల్లులమైన మనము బిడ్డలకి మనం ఏం మాట్లాడుతున్నామో, మరి ఎంతసేపు టీవీతో గడుపుతున్నామో, ఎంతసేపు వాక్యంలో గడుపుతున్నామో, ఎంతసేపు ప్రార్థనలో గడుపుతున్నామో, వాళ్ళకి మనం వాక్యం అందించక్కర్లేదండి. మన బిహేవియర్ ద్వారా మన బిడ్డలు మనల్ని ఊరికినే కనిపెట్టేయగలరు. కాబట్టి మనం మాదిరిగా ఉండాలి. ఈ తల్లి గొప్ప మాదిరిగా యోషియాకు ఉన్నట్లు చూస్తున్నాము. యోషియా పుట్టకముందే యోషియా పుడతాడని ఈయన వచ్చిన తర్వాత ఎన్ని సంస్కరణలు చేశాడంటే, అన్నీ వాళ్ళ డాడీ చేసినటువంటి పిచ్చి పనులన్నీ కూడా వ్యర్థమైన పనులు, దుర్మార్గ పనులు. అసలు ఇతను మనషే అనేటువంటి రాజు రక్తాన్ని కూడా చాలా ఎక్కువ ఒలికించాడంట, దేవుని బిడ్డల రక్తాన్ని కూడా ఒలికించాడంట. అలాంటి బ్యాడ్ కింగ్గా తండ్రి ఉన్నప్పుడు తండ్రి కడుపున ఎంత చక్కని కుమారుడు పుట్టాడంటే, యూదా రాజులందరిలో మనం చూసినట్లయితే ఈ ముందు సౌలు, దావీదులు వీళ్ళు యునైటెడ్గా ఉన్నప్పుడు ఉన్నారు. వాళ్ళ గురించి చెప్పట్లా. అసలు నెంబర్ 1 రాజు ఎవరయ్యా అంటే కొలబద్ద తీసుకోవాలి. ఎవరితోటంటే దావీదులాగా ఇతను దేవునికి ఇష్టానుసారంగా జీవించాడని ఏ రాజు గురించి చెప్పాలన్నా ఆ మాట దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తూ ఉంటాడు. చెడ్డరాజులాగా చెప్పాలంటే యెరోబాము చెడ్డరాజులాగా జీవించాడని కూడా పరిశుద్ధాత్మ దేవుడు చెప్తూ ఉంటాడు. ఈ యోషియా ఎంత చక్కని పనులు చేశాడంటే, ఈయన పుట్టక ముందే ప్రవచనం ఒకటి ఉంటుంది, అది చదువుకుని వాక్యంలోకి వెళదాము, ఇంకా డీప్గా వెళదాము. 1 రాజుల గ్రంథం 13వ అధ్యాయం 1-2 వచనాలు చదివి సహాయం చేయండి త్వరగా. 1 రాజుల గ్రంథము 13:1-2 వచనాలు. అంతటా దైవజనుడైనప్పుడు యెహోవా చెప్పిన సెలవు నుండి యూదా దేశం నుండి బేతేలునకు వచ్చెను. ధూపం పోయుటకై యెరోబాము ఆ బలిపీఠం వద్ద నిలిచి ఉండగా, ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠమునకు ఈ మాట ప్రకటన చేసెను. బలిపీఠమా, యెహోవా సెలవిచ్చినది మనగా, దావీదు సంతతిలో హోషియా అను ఒక శిశువు పుట్టును. నీ మీద రూపము వేసిన ఉన్నత స్థలము యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించును. అతను మనుష్య శల్యములను నీ మీద దహనము చేయును. చాలండి. ఏమని సెలవిస్తున్నాడో చూడండి. నేను ఇదివరకు ఈ వాక్యం చదివినప్పుడు ఏంటి రాజుల గురించి చెప్తా మళ్ళీ మధ్యలోకి దైవజనుడు ఏంటి ఇలా సడన్గా రావటం ఏంటి, శపించటం ఏంటి, బలిపీఠమా అని బలిపీఠానికి మరి మాట ఇవ్వటం ఏంటి, ఇదంతా ఏంటి అసలు అర్థమయ్యేది కాదనమాట. పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని అర్థం కానివి మనం ఎవరినో అడిగి తెలుసుకోవాలనుకుంటాం, కానీ ఒక్కొక్కసారి మనకి దేవుడు అది చక్కగా విపులంగా అర్థమయ్యేటట్టు ఒక అవకాశాన్ని తప్పకుండా ఇస్తాడు. ఎందుకంటే మనం ఆశకొని ఉంటాం కదా, అది తెలుసుకోవాలని ఎవరో ఒక ద్వారా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు అనమాట. యోషియా గురించి ముందే ప్రవచించేశారండి. మరి ఈ యెరోబాము చాలా చెడ్డరాజు, ఫస్ట్ కింగ్ అనమాట ఇశ్రాయేలులకి. అంటే 2 భాగాలు అయిపోయిన తర్వాత ఇశ్రాయేల్కి ఫస్ట్ కింగ్ యెరోబాము ఏం చేశాడంటే, యెరూషలేముని మిమ్మల్ని ఐగుప్తు నుంచి నడిపించినటువంటి దేవుడు ఇతనే అనేసి దూడలను తయారు చేసి యెరూషలేముకి దేవాలయానికి వెళ్ళి మొక్కకుండా వాళ్ళని అందరిని ఆపేసి అక్కడే చేశాడనమాట. మనకి 12వ అధ్యాయంలో మీరు తర్వాత చదువుకోండి, ఇప్పుడు ఇవన్నీ చదివించడానికి నాకు సమయం లేదు. 27, 28, 29 వచనాలు 30 వచనాలు చదివినట్లయితే 12వ అధ్యాయము 1 రాజుల గ్రంథము 12వ అధ్యాయము 27, 28, 29 వచనాలు మీరు చదువుకున్నట్లు అక్కడ అవన్నీ కూడా ఉంటాయండి. అయితే
మరి అంత దుర్మార్గంగా ఫస్ట్ కింగ్ జీవిస్తాడనమాట. అందుకని దేవుడు కోపం వచ్చి ఈ ప్రవర్తన పంపించి ఇలాగ జరుగుతుంది అని బలిపీఠమా మీలో ఒకడు జన్మిస్తాడు, అతని పేరు యోషియా. ఇప్పుడు మనం ఇందాక చదువుకున్న పేరు యోషియాను ఒక శిశువు పుట్టును, నీ మీద ధూపం వేసిన ఉన్నత స్థలం యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించును, అతడు మనుష్య శల్యములను నీ మీద దహనము చేయును అని ఇవన్నీ చెప్తుంటే ఆ రాజుకి కోపం వచ్చేసి ఆ యెరొబెయాము రాజుకి చెయ్యి ఇలా ఎత్తుతాడు, వాడిని పట్టుకోండి, వాడిని తీసుకురండి అని. ఎప్పుడైతే చెయ్యి ఇలాగ ఎత్తుతాడో ఆ చెయ్యి అట్లాగే కుష్టి అయిపోతుందండి. చెయ్యి కుష్టి అయిపోయిన వాళ్ళు మనకు తెలుసు కదా ఎవరండి, ఎవరికి కుష్టి అయిపోయింది చెయ్య? మిరియామ్కి అయిపోయింది కదండి, మొత్తం తెల్ల పొడ అయిపోయింది. ఇంకా కొంతమంది ఉన్నారు, వారందరి గురించి ఇప్పుడు చెప్పలే. కానీ అయితే ఈయన చెయ్య కుష్టి అయిపోయినప్పుడు 4వ వచనము, చెయ్యి చాపి బలిపీఠం నుండి తన చెయ్యి చాపి వారిని పట్టుకొని అని చెప్పగా, 13వ అధ్యాయము 4వ వచనం, చెప్పగా అతడు చాపిన చెయ్యి ఎండిపోయెను, దానిని వెనుకకు తీసుకునేటకు అతనికి శక్తి లేకపోయెను. చెయ్య ఎండిపోయిందండి, కుష్టి కాదు ఎండిపోయింది. తర్వాత అతనికి శక్తి లేకపోయాను. మరియు యెహోవా సెలవిచ్చిన దైవజనుడి సెలవు ప్రకారము దైవజనుడు ఇచ్చిన మాట చొప్పున బలిపీఠము బద్దలు కాగా బుగ్గి దాని మీద నుండి ఒలికిపోయాను. ఇంత పవర్ఫుల్ ప్రాఫిట్ అనమాట. తర్వాత నువ్వు నన్ను క్షమించు, ఫరో ఎలాగైతే మా మనసుని కఠినం చేసుకుని నువ్వు నన్ను క్షమించు అని మళ్ళీ వచ్చి ఎలాగా మోషేను బతిమలాడుకుంటాడో, అలాగే ఇతను చెయ్యి ఎండిపోయిన తర్వాత ఈ చెయ్యి ఇంకా దేనికి పనికిరాదు అని తెలుసుకున్న తర్వాత ఆ దైవజనుడి నిజమైన దైవజనుడు అని గ్రహించిన తర్వాత నువ్వు నా కోసం ప్రార్థన చెయ్యి అని వేడుకున్నప్పుడు ప్రార్థన చేస్తాడు ఆ దైవజనుడు. మరి ప్రార్థన చేసినప్పుడు నార్మల్గా అవుతాడు. నార్మల్గా అయిన తర్వాత నా ఇంటికి రా, నేను నీకు ఆతిథ్యం ఇస్తాను, నీకు అది ఇస్తాను ఇది ఇస్తాను అని చెప్పినప్పుడు, మరి నీ ఆస్తిలో నీ రాజ్యంలో సగం ఇచ్చినా సరే నేను నీ దగ్గరికి రాను, దేవుడు చెప్పమన్నది వచ్చి చెప్తున్నాను వెళ్ళిపోతున్నాను అని ఆ దైవజనుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడండి. అలాంటి ముందుగానే ప్రవచించినటువంటి ఈ యొక్క రాజు గురించి ఎంత చక్కని మాటలు మరి హుల్దా ప్రవక్తిని దగ్గరికి వచ్చినప్పుడు ఈమె చెప్తుంది అనమాట. ఆ హుల్దా దగ్గరికి వచ్చే ముందు 23వ అధ్యాయంలో ఇంకొక మాట చదువుకుందాము రాజు గురించి. ఇందాక మనం చదివి వచ్చాం కదా, మొదటి రాజుల గ్రంథం 13వ అధ్యాయంలో చదవబడినటువంటి మాటలు ఇక్కడ ఆయన ప్రవచనం అక్కడ ప్రవచించాడు, ఇక్కడ నెరవేర్పు జరుగుతుంది. 23:14 చూడండి ఒకసారి. 23:14-15 వచనాలు. ఆ ప్రతిమలను తునకలుగా కొట్టించి ఆశ్రయాదేవి ప్రతిమను పడగొట్టించి వాటి స్థానములను నరశల్యములతో నింపెను. బేతేలునున్న బలిపీఠమును ఉన్నత స్థలమును అనగా ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడైన నెబాతు కుమారుడగు యెరొబెయాము కట్టించిన ఆ ఉన్నత స్థలమును బలిపీఠమును అతడు పడగొట్టించి ఆ ఉన్నత స్థలమును కాల్చి పొడుము అగునట్లుగా త్రొక్కించి అషేరాదేవి ప్రతిమను కాల్చి వేసెను. ఇంకా 16 కూడా చదవండి సిస్టర్. యోషియా అటు తిరిగి అచ్చట పర్వతమందున్న సమాధులను చూసి కొందరిని పంపి సమాధులలోనున్న శల్యములను తీసుకు దైవజనుడు యెహోవా మాట చాటి చెప్పిన ప్రకారము వాటిని బలిపీఠము మీద కాల్చి దాన్ని అపవిత్రపరిచెను. ఇవన్నీ కూడా చదవండి. అంతటా అతడు నాకు కనపడుచున్న ఆ సమాధి ఎవరిదని అడిగినప్పుడు పట్టణపు